హే ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజారాం గంజుకుంటా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందాము. వాట్ ఈజ్ ప్రిపోజిషన్? ప్రిపోజిషన్ అంటే ఏంటి? ప్రిపోజిషన్స్ ఆర్ స్పెషల్ వర్డ్స్ దట్ టెల్ us. ప్రిపోజిషన్స్ అనేవి కొన్ని ప్రత్యేకమైన పదాలు. అవి ఏం తెలుపుతాయి అంటే, ఫస్ట్ వన్, డిస్క్రైబ్ ద లొకేషన్ ఆర్ పొజిషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్వన్ in relation to another objects, in relation to other objects. In relation to other objects అంటే వేరే ఆబ్జెక్ట్స్ను బేస్ చేసుకొని ఏదైనా ఒక వస్తువు యొక్క కానీ వ్యక్తి యొక్క కానీ పొజిషన్ను లేదంటే లొకేషన్ను చెప్పడానికి ఉపయోగించే పదాలను మనము ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటాము. డిస్క్రైబ్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్, ఏదైనా ఒక సంఘటన ఎప్పుడు జరిగిందో మనము తెలుపడానికి ఉపయోగించే పదాలను ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అంటాము. డిస్క్రైబ్ ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆర్ ద పాత్ ఫాలోడ్ బై సంథింగ్ ఆర్ సమ్వన్, అంటే ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారో ఆ డైరెక్షన్ను మనం చెప్పడానికి ఉపయోగించే పదాలను ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్స్ అంటాము. ఓకే, సో ప్రిపోజిషన్ అంటే ఏంటి? వాక్యంలోని సబ్జెక్టు, ఆ సబ్జెక్టు వస్తువైన కావచ్చు, వ్యక్తి అయినా కావచ్చు, సబ్జెక్టు యొక్క పొజిషన్ను కానీ డైరెక్షన్ను కానీ లేదంటే సమయాన్ని కానీ వ్యక్తం చేయడానికి ఉపయోగించే పదాలు. ఓకే, వీటి గురించి వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ది ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అనేది యూస్ టు ఎక్స్ప్రెస్ వేర్ సంథింగ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రిలేషన్ టు సంథింగ్ ఎల్స్. వ్యక్తులు లేదంటే వస్తువుల యొక్క స్థానాన్ని వేరే ఆబ్జెక్టు దృష్ట్యా వేరే ఆబ్జెక్ట్ను బేస్ చేసుకొని సూచించడానికి ఉపయోగించే పదాలను ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటాము. ఇక్కడ ఇన్ రిలేషన్ టు సంథింగ్ ఎల్స్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఈ బాల్ యొక్క పొజిషన్ చెప్పాలి అంటే ఈ బాక్స్ దృష్ట్యా మనం చెప్తున్నాము, అంటే బాక్స్ను బేస్ చేసుకొని ఇది బాక్స్ మీద ఉంది కాబట్టి బాల్ అనేది ఎక్కడ ఉంది అంటే ఇన్ రిలేషన్ టు బాక్స్, దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నాము. ఇక్కడ ఇన్ రిలేషన్ టు సంథింగ్ ఎల్స్ అంటే అదే మీనింగ్. ఇక్కడ ఆన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద టచ్ అవుతూ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే మనము ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. అదే టచ్ కాకుండా ఉంటే అబౌవ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఆన్కు అబౌవ్కు డిఫరెన్స్ ఏంటి అంటే ఆన్లో టచ్ అయితే ఉంటుంది, అబౌవ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలంటే టచ్ కాకూడదు ఈ ఆబ్జెక్టుకు ఇది. ఓకే, నెక్స్ట్ అండర్. సో అండర్ అనేది ఈ బాక్స్ కింద బాల్ ఉంది కదా, ఇక్కడ కూడా టచ్ అయితే ఉంది కాబట్టి అండర్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాము. అదే టచ్ కాకుండా ఉంటే ఏం ఉపయోగించాలి చెప్పండి? బిలో. సో ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఈ బాక్స్ కింద బాల్ ఉంది బట్ టచ్ కాలేదన్నమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ హైరార్కీ అనేది మనం చెప్తున్నాము. సో టచ్ అయినప్పుడు అండర్, లేదు మనం హైరార్కీ చెప్పాలి అనుకుంటే టచ్ కాకుండా ఉన్నప్పుడు బిలో అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. ఇక్కడ బాక్స్ లోపల ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఇక్కడ ఒక పిల్లి ఉంది కాబట్టి ఇన్, లోపల ఉండే వస్తువులను సూచించడానికి మనము ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్కు పక్కనే చైర్ ఉంది. సో ఇక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పక్కనే ఇంకొక ఆబ్జెక్ట్ ఉండి ఈ ఆబ్జెక్ట్ యొక్క స్థానాన్ని చెప్పడానికి మనము నెక్స్ట్ అని ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. చైర్ ఈజ్ నెక్స్ట్ టు సెల్ఫ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో ఇక్కడ ఒక బొమ్మ ఈ చెట్టుకు వెనుక భాగంలో ఉంది. ఈ విధంగా ఏదైనా ఒక ఆబ్జెక్టుకు వెనుక భాగంలో ఉన్న వస్తువుల యొక్క స్థానం కావచ్చు లేదంటే వ్యక్తుల యొక్క స్థానం కావచ్చు మనము సూచించడానికి బిహైండ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో ఒక బిల్డింగ్కు ముందు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టూడెంట్స్ ఈ ఆబ్జెక్టుకు ముందు ఉన్నారు. సో ఈ స్టూడెంట్స్ యొక్క పొజిషన్ను సూచించడానికి మనము ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ 2 బాక్సుల మధ్య ఒక ప్యారెట్ ఉంది, ఒక బర్డ్ ఉంది అన్నమాట. ఈ బర్డ్ యొక్క స్థానం వచ్చేసి 2 ఆబ్జెక్ట్స్ మధ్య ఉంది కాబట్టి బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అంటే మనం ఏం చెప్పుకున్నాము? యూజ్ టు ఎక్స్ప్రెస్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ రిలేషన్ టు ఏ స్పెసిఫిక్ టైమ్ ఆర్ పీరియడ్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను 3 ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇన్, ఆన్, అట్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఇన్ అనే ప్రిపోజిషన్ ఇయర్స్ అంటే సంవత్సరాలకు ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇన్ 2024. మంత్స్ అంటే నెలల పేర్లకు ముందు మార్చ్, ఇన్ మార్చ్, ఇన్ జూన్, ఇన్ మే. సో ఈ విధంగా నెలలకు ముందు కూడా మనము ఇన్ అనే ప్రిపోజిషనే ఉపయోగించాల్సి ఉంటుంది. బ్రేక్. ఇయర్స్ సంవత్సరాలకు ముందు అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇన్ 2024. ఇక్కడ సంవత్సరం అనేది 2024, దీనికి ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాము. అలాగే నెలలకు ముందు కూడా మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ మార్చ్. వీక్స్కు ముందు కూడా మనము ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇన్ 2 వీక్స్. సీజన్స్కు ముందు కూడా ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. సీజన్స్ అంటే సమ్మర్, వింటర్ ఇలాగా. ఇన్ సమ్మర్. టైమ్స్ ఆఫ్ ద డే, ఈవినింగ్, మార్నింగ్, వీటిని టైమ్స్ ఆఫ్ ద డే అంటాము. వీటి ముందు కూడా మనము ఇన్ అనే ప్రిపోజిషనే యూజ్ చేయాలి. ఇన్ ద ఈవినింగ్. పీరియడ్స్ ఆఫ్ టైం అంటే గతమా, వర్తమానమా, లేదంటే భవిష్యత్తా, ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా, ఇన్ ద ప్రజెంట్, ఇన్ ద పాస్ట్, ఇన్ ద ఫ్యూచర్. ఈ విధంగా పీరియడ్స్ ఆఫ్ టైంకు ముందు కూడా ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఆన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు ఉపయోగిస్తాము? డేట్స్ అంటే తేదీల ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఆన్ 20th ఏప్రిల్ అంటే 20వ తేదీ ఏప్రిల్ అని ఇక్కడ ఇచ్చాము కదా, దీని ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాము. స్పెసిఫిక్ డేస్ అంటే సండే, మండే, బర్త్డే. సో ఈ విధంగా ఇటువంటి స్పెసిఫిక్ డేస్కు ముందు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. హాలిడేస్ విత్ డే. ఇక్కడ చూడండి క్రిస్మస్ డే. ఇక్కడ క్రిస్మస్ అనేది హాలిడే, ఇది డేతో ఎండ్ అయింది. ఈ విధంగా ఏదైనా ఒక హాలిడే ఎండ్ డేతో అయి ఉంటే ఇటువంటి పదాలకు ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఆన్ క్రిస్మస్ డే, ఆన్ న్యూ ఇయర్ డే. సో ఈ విధంగా ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ అట్ అనే ప్రిపోజిషన్ స్పెసిఫిక్ టైంకి అంటే నిర్దిష్ట సమయాలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ అట్ 5:30 PM అంటే షార్ప్ 5:30 PM. అట్ 4 o'clock అంటే షార్ప్ 4 o'clock అంటే ఎగ్జాక్ట్ టైం చెప్పేటప్పుడు మనము అట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇంకా పాయింట్స్ ఇన్ టైం అంటే మనము డేలో మధ్యాహ్నము, మిడ్ నైట్ ఇలా స్పెసిఫిక్ పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్స్ ఇన్ టైంకు ముందు కూడా మనము అట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు నోటీస్ చేస్తే ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ మనము జనరల్గా అంటే బిగ్గర్ టైం పీరియడ్స్కు యూజ్ చేసాము. ఇయర్స్కు, మంత్స్కి, వీక్స్కి, సీజన్స్కి ఈ విధంగా. ఓకే, ఆన్ అనేది మోర్ స్పెసిఫిక్ అంటే ఆన్ ఎ పర్టికులర్ డే, ఆన్ సండే, ఆన్ క్రిస్మస్ డే. ఇది వచ్చేసి స్మాలర్ టైం పీరియడ్స్కి. అట్ అనేది స్పెసిఫిక్, వెరీ స్పెసిఫిక్ ఆర్ ఎగ్జాక్ట్ టైం, వీటిని సూచించడానికి అట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాము. సో ఇన్ అనేది జనరల్ టైం పీరియడ్ చెప్పడానికి ఉపయోగించవచ్చు. మోర్ స్పెసిఫిక్ టైం పీరియడ్స్ చెప్పాలంటే ఆన్ అనేది ఉపయోగించాలి. ఎగ్జాక్ట్ లేదంటే వెరీ స్పెసిఫిక్ టైం చెప్పాలనుకున్నప్పుడు అట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. నెక్స్ట్
ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్. ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ అంటే యూస్ టు ఎక్స్ప్రెస్ వేర్ థింగ్స్ ఆర్ మూవింగ్ ఆర్ ద డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్. ఒక వస్తువులు లేదంటే వ్యక్తుల యొక్క డైరెక్షన్ను, అవి ఏ దిశలో కదులుతున్నాయో ఆ దిశను, డైరెక్షన్ను సూచించడానికి మనము ఉపయోగిస్తాము. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నోటీస్ చేయండి, బాల్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది, బాక్స్ లోపలికి వెళ్తున్నట్లుంది. ఈ విధంగా డైరెక్షన్ ఉన్నప్పుడు మనము ఇంటూ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు బాక్స్ నుండి బాల్ బయటికి వెళ్తూ ఉంది. సో ఈ విధంగా బాల్ యొక్క డైరెక్షను బాక్స్ నుండి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఇటువంటి స్థానాన్ని సూచించడానికి అవుట్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, బాల్ బాక్స్ యువతల వైపు నుండి బాక్స్కు అవతల వైపుకు ఎలా ప్రయాణిస్తూ ఉంది, బాక్స్ మీదుగా ప్రయాణిస్తూ ఉంది. సో ఇటువంటి సందర్భంలో ఈ డైరెక్షన్ను సూచించడానికి ఓవర్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ బాల్ బయటి నుండి వేరొక లొకేషన్ నుండి బాక్స్ మీదుగా అంటే బాక్స్ మీదికి వెళ్తూ ఉంది, బాక్స్ పైకి. ఇటువంటి సందర్భంలో ఈ బాల్ యొక్క డైరెక్షన్ను సూచించడానికి ఆన్ టు అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఆన్ టు ద బాక్స్. ఓకే, ఇక్కడ బాల్ అనేది బాక్స్ మీద నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంది. బాక్స్ మీద నుండి క్రిందికి వెళ్ళడము లేదంటే బాక్స్ మీద నుండి ఎక్కడికన్నా వెళ్ళిపోవడము, ఈ విధంగా డైరెక్షన్ ఉన్నప్పుడు ఆఫ్ ద బాక్స్ అంటే ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ బాల్ అనేది బాక్స్ చుట్టూ తిరుగుతూ ఉంది. అటువంటి సందర్భంలో ఇటువంటి డైరెక్షన్ను మనం చెప్పడానికి అరౌండ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. అరౌండ్ ద బాక్స్. ఇక్కడ బాక్స్ వైపుకు బాల్ వస్తూ ఉంది. సో ఈ విధంగా ఈ డైరెక్షన్ను చెప్పాలంటే టువర్డ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. టువర్డ్స్ ద బాక్స్. అదే బాక్స్ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే మనము అవే ఫ్రమ్ ద బాక్స్. ఓకే, అవే అనే ప్రిపోజిషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ పిక్చర్స్ను గుర్తుపెట్టుకుంటే ఈజీగా ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ను కరెక్ట్గా యూజ్ చేయగలరు. నేను ఇక్కడ ఇచ్చిన ప్రిపోజిషన్స్ కొన్ని మాత్రమే, ఇంకా ఉన్నాయి. మీరు ఏవైనా బుక్స్ రెఫర్ చేయండి. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.